శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగ నాగపంచమి. ఈ సంవత్సరం శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 17వ తేదీన వచ్చింది. ఆ రోజు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. అయితే ఆ రోజు ఏం చేయాలో ముందుగా తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించాలి. ఆ రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఒంటిపూత భోజనం మాత్రమే చేయాలి. రాత్రికి సాపపై నిద్రించాలి. ఒకవేళ ఇంకా అలా కుదరకపోతే శివాలయాల్లో రావి చెట్టు కింద జంట నాగుల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలకు మంచినీటితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం ఎలా ఉండాలంటే విగ్రహాలు మొత్తం తడిసే విధంగా ఆవు పాలు అనేది పోయడం చేయాలి. ఆ విధంగా అభిషేకం అనేది చేసుకోవాలి. అనంతరం స్వామివారిని పసుపు కుంకుమలతో పాటు ఎర్రని పూలతో పూజించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. స్వామివారికి నైవేద్యంగా సలిమిడి వడపప్పు అనగా పెసరపప్పుతో నైవేద్యంగా పెట్టాలి. అగరబత్తులు వెలిగించి ధూపాన్ని సమర్పించాలి. చివరకు స్వామివారికి ఆరతి ఇవ్వాలి. స్వామివారికి మనం నమస్కరించి మనసులోని ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు చెప్పుకోవాలి. ఇలాగే ఈ మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు పఠించుకోండి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పనిసరిగా రోజు చదివే విధంగా మన డైలీ దినచర్యలో అలవాటు చేసుకోండి. అసలు ఇంతకీ పంచమి ఆదివారమా సోమవారం అని చాలామంది ప్రశ్నల్లో మనసులో ఉండి ఉంటాయి. శ్రావణ శుద్ధ పంచమి తిథి వచ్చేసరికి ఆగస్టు 16 ఆదివారం సాయంత్రం 4:52 అయితే ప్రారంభమైందండి. మరుసటి రోజు అనగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి సూర్యోదయ వేళ ఏ తిథి ప్రకారం కూడా పండుగలు జరుపుకోరు. కాబట్టి సోమవారం ఆగస్టు 17న నాగపంచమి పండుగ జరుపుకోవడం చేయాలి. అయితే ఇది 2 మాసాలు వస్తుంది. శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసంలో కూడా నాగపంచమిని భక్తులు జరుపుకోవడం జరుగుతుంది. ఈ 2 మాసాల్లో శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈరోజు మద్యం మాసం ఏవైనా పరుసపదాలు లాంటివి మాట్లాడకుండా ఉండడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆగస్టు 15 నాగపంచమి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా పూజ చేయడం వల్ల మీకైతే విశేష ఫలితాలు కుదురుతాయని జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.